హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పుదీనా రైస్ అండి. పుదీనా రైస్ చేసుకుందాము. దానికి ఒక చిన్న కట్ట పుదీనా తీసుకున్నాను, అల్లం వెల్లుల్లిపి ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవన్నీ మనం మిక్సీలో వేసుకోవాలి. తాలింపు కోసం రామ్ మసాలా, హోల్ గరం మసాలా, లవంగాలు, దాల్చిన చెక్క, యాలక్కాయలు, స్టార్ ఫ్లవరు, బిర్యానీ ఆకు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు. ఇప్పుడు ఇవన్నీ మిక్సీలో వేసుకుని మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. హోల్ గరం మసాలా, షాజీరా, బిర్యానీ ఆకు, కరివేపాకు, పసుపు వేసానండి. దీనిలో కారం వేయక్కర్లేదు. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మసాలా, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, మంచి స్మెల్ వస్తుందండి. ఇదంతా పచ్చివాసన పోయే వరకు మగ్గనిద్దాం. స్టవ్ సిమ్లో పెట్టుకుందాం. ఒక స్పూన్ సాల్ట్, ధనియాల పొడి, కొద్దిగా పెప్పర్ పౌడర్, మగ్గిపోయిందండి. ఇప్పుడు రైస్ వేసేద్దాం. ఫైనల్గా ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. నాకైతే అన్నీ సరిపోయినాయండి. స్టవ్ కట్టేస్తున్నాను. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. పుదీనా రైస్ అండి, స్పైసీగా ఘాటుగా చేసుకున్నాము. దీనిలో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నిమ్మకాయ పిండుకోవచ్చు, కానీ ఇలా స్పైసీగా తింటేనే బాగుంటుంది. రైతాతో కూడా
తీసుకోవచ్చు. మేమైతే ఇంట్లో ఇలా తినేస్తామండి. దీనిలో మనం తాలింపులో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. రెగ్యులర్గా ఇంట్లో అయితే వేయను, ఎవరన్నా వస్తారన్నప్పుడు గెస్ట్లు ఉన్నప్పుడు వేస్తాను. చాలా ఈజీ మెథడ్లో చేశానండి. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.